టీఎస్ఆర్టీసీలో 2014 సెప్టెంబర్ ముందు రిటైర్డ్ అయిన దాదాపు 6,000 మంది ఆర్టీసీ పెన్షనర్స్కి ఈపీఎఫ్ హై పెన్షన్కు ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం లేకపోవడం వలన వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కంటే తక్కువ కేవలం 1000 నుంచి 2,300 వరకు మాత్రమే పెన్షన్ వస్తూ ఉంది. దానివల్ల 70-80 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. వీరు రిటైర్డ్ ఉద్యోగులు అవడం వల్ల వీరు ప్రభుత్వ పథకాలకు కూడా అర్హులు కాకుండా పోతున్నారు. కొంతమందికి అయితే 700 రూపాయలు పింఛన్ వస్తూ ఉంది. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి కదా అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరంలో కడప పర్యటనలోకి వచ్చినప్పుడు ఆర్టీసీ ఉద్యోగస్తులకి ఈ యొక్క జీవన భృతి మీద చిన్న హామీ కూడా ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి వాళ్ళు దగ్గర 6,000 మందే ఉన్నారు. ఒక విధంగా లెక్క చూస్తే 2.5 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళ మీద వ్యయం అవుతుంది. వాళ్ళని కొంచెం ఈ యొక్క పెన్షన్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఏదైనా ప్రపోజల్ ఆలోచన చేస్తే మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.